Hi friends, welcome to Tackle Knowledge Channel. ఈరోజు మనం Chapter 9 Class 6th The Living Organisms Characteristics and Habitats Part 1 చూద్దాం. Pehle and Bojo went on vacation to many places of interest. So Pehle and Bojo వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టు వెకేషన్ కి వెళ్ళారన్నమాట. Many places ని చూడడానికి వాళ్ళు వెకేషన్ కి వెళ్ళారు. One such trip took them to the river Ganga in Rishikesh. So, Rishikesh lo unna river Ganga దగ్గరికి ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళారు. They climbed the mountains of the Himalayas where it was very cold. So, వాళ్ళు మౌంటైన్స్ ఎక్కారన్నమాట. ఆ మౌంటైన్ చాలా కోల్డ్ గా ఉంది. సో మంచు కప్పిన హిమాలయ కాబట్టి కోల్డ్ గా ఉంటుంది. They saw many kinds of trees on these mountains, oaks, pines and deodars, very different from the other near their home on the plains. So, వాళ్ళు ఈ హిమాలయస్ క్లైంబ్ చేసినప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీస్ అబ్జర్వ్ చేశారు ఆ మౌంటైన్స్ మీద. సో మౌంటైన్స్ మీద ఏమేమి అబ్జర్వ్ చేశారు? ఓయాక్స్, పైన్స్, డియోడార్స్ అనే ప్లాంట్స్, ఓయాక్స్, పైన్స్ అండ్ డియోడార్స్ ట్రీస్ అనేది వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీస్ ని చూశారు. At another trip, they traveled to Rajasthan and moved on camels through the hot desert. So, ఇంకొక ప్లేస్కి వాళ్ళు ట్రిప్గా వెళ్ళారు, అది రాజస్థాన్. సో అది డెజర్ట్ ఏరియా కాబట్టి క్యామెల్స్ ఉంటాయి. సో క్యామెల్స్ మీద కూర్చొని వాళ్ళు ఆ డెజర్ట్ అంతా చూశారు. దే కలెక్టెడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్ ఫ్రమ్ దిస్ ట్రిప్. సో ఆ ట్రిప్లో వాళ్ళు క్యాక్టస్ ప్లాంట్స్ కలెక్ట్ చేశారు. ఫైనలీ దే వెంట్ ఆన్ ట్రిప్ టు పూరి అండ్ విజిటెడ్ ది సీ బీచ్ డాటెడ్ విత్ క్యాస్టూరియన్ ట్రీస్. సో ఫైనల్గా వాళ్ళు పూరికి వెళ్ళారు ట్రిప్కి సీ బీచ్ దగ్గర. సో వాళ్ళు క్యాస్టూరియన్ ట్రీస్ని కలెక్ట్ చేశారు. వైల్ రీకలెక్టింగ్ ఆల్ ది ఫన్ దట్ దే హ్యాడ్ ఆన్ దీస్ ట్రిప్స్ ఎ థాట్ స్టక్ దెమ్. ఈ ఫన్ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో వాళ్ళ ట్రిప్ సమయంలో వాళ్ళు ఒక ఫన్ని మిస్ అయ్యారని అక్కడ స్ట్రక్ అయిపోయారు అనమాట. All these places were so different from one another. Some were cold, some were hot and dry, and some places so humidity. So కొన్ని ప్లేసెస్ చల్లగా, కొన్ని ప్లేసెస్ వేడిగా డ్రైగా, కొన్ని ప్లేసెస్ హ్యూమిడిటీగా ఉండడం వాళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. And yet all of them had many organisms, living creatures of various kinds. వాళ్ళు ఈ డిఫరెంట్ లివింగ్ క్రియేచర్స్ ని వాళ్ళు ఆ ట్రిప్స్ లో చూశారనమాట. They tried to think of a place on earth where there may not be any living creatures. సో వాళ్ళు థింక్ చేసేది ఏంటంటే ఈ భూమి పైన ఏదో ఒక లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఈ ఎర్త్ మీద ఇంకెక్కడ లివింగ్ క్రియేచర్స్ అనేటివి ఉండవు అనేసి ఆ థింకింగ్ వాళ్ళకి వచ్చిందనమాట. అది ఇంపాసిబుల్ కదా, ఎవ్రీ క్రియేచర్ అనేది ఈ భూమి పైన నివసిస్తూ ఉంటాయి అన్నమాట. బోజో థాట్ ఆఫ్ ప్లేసెస్ నియర్ హిస్ హోమ్. సో బోజో వచ్చేసి ఇల్లుని గుర్తు చేసుకున్నారనమాట బోజో అనే అతను. ఇన్సైడ్ ది హౌస్ ఈ ట్రైడ్ ది కప్బోర్డ్స్. సో ఇంటి లోపల అది కప్బోర్డ్స్ అనేది అతను చూశాడనమాట. హీ హ్యాడ్ థాట్ దట్ దే మే నాట్ బీ ఎనీ లివింగ్ ఆర్గానిజమ్స్ హియర్ బట్ హీ ఫౌండ్ వన్ టైనీ స్పైడర్ ఇన్ ది కప్బోర్డ్. సో అతను ఏమనుకున్నాడంటే ఆ కప్బోర్డ్లో ఎలాంటి లివింగ్ ఆర్గానిజమ్స్ ఉండవు అనేసి అనుకున్నాడు. సో ఫైనల్గా అతనికి ఆ కబోర్డ్లో కూడా ఒక టైనీ స్పైడర్ అనేది కనిపించింది. అవుట్ సైడ్ ది హోమ్ టు దే డిడ్ నాట్ సీమ్ టు బీ ఎనీ ప్లేస్ హీ కుడ్ థింక్ ఆఫ్ దట్ డిడ్ నాట్ హ్యావ్ లివింగ్ క్రియేచర్స్. సో ఇంటి బయట కనుక చూస్తే అతను ఆ ప్లేసెస్లో ఒక లివింగ్ క్రియేచర్ అనేది ఏదో ఒకటి ప్రజెంట్ అయి ఉంది, కానీ ఏ క్రియేచర్ లేదు అనేది అనడానికి లేదనమాట. ఆఫ్ సమ్ కైండ్ ఆర్ ది అదర్. ఫిగర్ 9.1. సో ఇక్కడ చూపించినట్టుగా ఫిగర్ 9.1 అతను ఎటు పక్కన చూసినా కూడా ఏదో ఒక క్రియేచర్ అనేది కనిపిస్తుంది. షీప్ కానీ, గోట్ కానీ, ఈ కవ్వు కానీ ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి. బర్డ్స్, క్రోస్ ఏదో ఒకటి నేచర్లో అనేది కనిపిస్తూ ఉంటాయి. పెహ్లే స్టార్టెడ్ థింకింగ్ అండ్ రీడింగ్ అబౌట్ ఫార్ అవే ప్లేసెస్. సో పెహ్లే అనే తను ఆ అమ్మాయి
థింక్ చేస్తూ రీడ్ చేస్తూ ఉందన్నమాట. ఫార్ అవే ప్లేసెస్. షీ రెడ్ దట్ పీపుల్ హ్యావ్ ఈవెన్ ఫౌండ్ టైనీ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ద ఓపెనింగ్ ఆఫ్ వాల్కనో. ఆమె ఏం చదివిందంటే మనుషులు చాలా టైనీ లివింగ్ ఆర్గానిజమ్స్ని ఫౌండ్ చేశారు ఈ వాల్కనస్లో అనేసి తను చదివింది అనమాట. 9.1 Organisms and the surroundings where they live. Another thought that occurred to Pehle and Bojo was about the kinds of living organisms that were present in different locations that they had visited. So వాళ్ళు ఇంకొక థాట్ ఏమొచ్చిందంటే పెహ్లే అండ్ బోజోకి కైండ్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి డిఫరెంట్ లొకేషన్స్లో అనేది వాళ్ళు విజిట్ అయ్యే కొద్దీ తెలుసుకుంటున్నారు. ది డెజర్ట్స్ హ్యాడ్ క్యామెల్స్, ది మౌంటైన్స్ హ్యాడ్ గోట్ అండ్ యాక్. సో డెజర్ట్స్లో క్యామెల్స్ ఉన్నాయి, మౌంటైన్స్ మీద గోట్స్ యాక్స్ అనేటివి ఉన్నాయి. పూరి హ్యాడ్ సమ్ అదర్ క్రియేచర్స్. సో పూరి అనే ప్లేస్లో సమ్ అదర్ లివింగ్ క్రియేచర్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అదేంటంటే క్రాబ్స్ ఆన్ ది బీచ్ అండ్ సచ్ ఎ వెరైటీ ఆఫ్ ఫిషెస్ బీయింగ్ కాట్ బై ద ఫిషర్మ్యాన్ ఎట్ ద సీ. సో ఫిషర్మ్యాన్స్ ఫిష్ని క్యాచ్ చేసి సీ నుంచి బయటికి తీసుకురావడం వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అండ్ బీచ్లో క్రాబ్స్ కూడా ఉంటాయని తెలుసుకున్నారు. అండ్ దెన్ దే డిడ్ సీమ్ టు బీ సమ్ క్రియేచర్స్ లైక్ యాంట్ దట్ వేర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ దీస్ డిఫరెంట్ లొకేషన్స్. సో వాళ్ళు ఇంకొన్ని క్రియేచర్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉన్నాయి. అది యాంట్స్ కూడా ప్రజెంట్ అయి ఉన్నాయి డిఫరెంట్ లొకేషన్స్లో అని తెలుసుకున్నారు. The kinds of plants found in each of these regions were so different from the plants of the other regions. సో వాళ్ళు ఏం చేసుకున్నారంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి డిఫరెంట్ రీజన్స్లో ప్రజెంట్ అయి ఉన్నాయి అని కూడా తెలుసుకున్నారు. వాట్ అబౌట్ ది సరౌండింగ్స్ ఇన్ దీస్ డిఫరెంట్ రీజన్స్ వేర్ దేర్ ద సేమ్. సో వాళ్ళు ఏంటంటే సరౌండింగ్స్లో డిఫరెంట్ రీజన్స్లో ప్రజెంట్ అయిన క్రియేచర్స్ కానీ లేదంటే ప్లాంట్స్ కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ కానీ అన్నీ ఒకేగా ఉన్నాయా అని అడుగుతున్నాం. సో ఇప్పుడు యాక్టివిటీ 1 చూద్దాం. లెట్ us స్టార్ట్ విత్ అ ఫారెస్ట్. థింక్ ఆఫ్ ఆల్ ద ప్లాంట్స్, యానిమల్స్ అండ్ ఆబ్జెక్ట్స్ దట్ క్యాన్ బీ ఫౌండ్ దేర్. సో ఫారెస్ట్తో స్టార్ట్ చేస్తే ప్లాంట్స్, యానిమల్స్, ఆబ్జెక్ట్స్ అనేటివి అక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి. లిస్ట్ దెమ్ ఇన్ కాలమ్ 1 ఆఫ్ టేబుల్ 9.1. సో ఈ టేబుల్ 9.1ని ఫిల్ చేయమంటున్నాం. లిస్ట్ థింగ్స్, animals and plants found in the other regions that are also shown in the table. So things అవి ఎక్కడెక్కడ ఫౌండ్ అవుతాయి ఫారెస్ట్లో, మౌంటైన్స్ మీద, డెజర్ట్ మీద, సీ మీద, ఇంకేమైనా క్రియేచర్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉన్నాయని ఈ టేబుల్లో ఫిల్ చేయమంటున్నారు. డిస్కస్ ఆల్సో విత్ యువర్ ఫ్రెండ్స్, పేరెంట్స్ అండ్ టీచర్స్ టు ఫైండ్ మోర్ ఎగ్జాంపుల్స్ టు ఫిల్ ద టేబుల్స్. సో ఈ టేబుల్ని ఫిల్ చేయడానికి మీ ఫ్రెండ్స్, మీ పేరెంట్స్ని లేదంటే మీ టీచర్స్తో సలహాతో ఈ టేబుల్ని ఫిల్ చేయమంటున్నారు. You can also consult many interesting books in libraries that talk of animals, plants and minerals of different regions. సో మనకి లైబ్రరీకి వెళ్తే కూడా ఇంట్రెస్టింగ్ బుక్స్ అనేటివి దొరుకుతాయి. దాంట్లో మనకి యానిమల్స్ గురించి, ప్లాంట్స్ గురించి, మినరల్స్ గురించి డిఫరెంట్ రీజన్స్లో ప్రజెంట్ అయి ఉన్నాయని తెలుసుకోవచ్చు చదవడం ద్వారా. బుక్స్ని చదవడం ద్వారా ఇవి అన్నీ తెలుస్తుంటాయి. సో టేబుల్ 9.1 యానిమల్, ప్లాంట్స్ అండ్ అదర్ ఆబ్జెక్ట్స్ ఫౌండ్ ఇన్ different surroundings. In forest, on mountain, in the desert, in the sea, any other. సో ఇది ఫిల్ చేయాలి. ఇప్పుడు మనం ఫారెస్ట్ని కనుక చూస్తే ఫారెస్ట్లో ఏమేమి ఉంటాయి? వైల్డ్ ఫాక్సెస్. చూడండి ఇక్కడ నేను మీకోసం ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఫారెస్ట్లో వైల్డ్ ఫాక్సెస్, లయన్స్, లెపర్డ్స్, మ్యాంగో ట్రీస్, నీమ్ ట్రీస్, బనియన్ ట్రీస్, కేవ్స్, రివర్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయి. మౌంటైన్స్ కనుక చూస్తే మౌంటైన్స్, లయన్స్, బిసాన్స్, మౌంటైన్ గోట్స్, స్క్రబ్స్, ఫిర్ ట్రీస్, సాల్ ట్రీస్, రివర్స్, స్నో, ఐస్ క్యాప్స్ ఇవన్నీ మౌంటైన్స్ మీద అబ్జర్వ్ చేస్తాం. డెజర్ట్ వచ్చేసి స్కార్పియన్స్, ఫెనిక్ ఫాక్సెస్, క్యామల్స్, బాబో ట్రీస్, క్యాక్టాయ్, శాండ్ అండ్ శాండ్ డ్యూన్స్ ఇవన్నీ డెజర్ట్ మీద ప్రజెంట్ అయి ఉంటాయి. సీ వచ్చేసి వేల్స్, షార్క్స్, ఫిషెస్, హైడ్రా, ఇన్ వాటర్ ప్లాంట్స్, సాల్టీ వాటర్, మెరైన్ కేవ్స్ ఇవన్నీ సముద్రంలో ఉంటాయి. ట్రై అండ్ ఇంక్లూడ్ మెనీ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ ఆబ్జెక్ట్స్ బిగ్ అండ్ స్మాల్ ఇన్ ఈచ్ ఆఫ్ ది కాలమ్ ఇన్ దిస్ టేబుల్. సో ఎర్లియర్ టేబుల్లో మనము యానిమల్స్ అండ్ వాటి యొక్క ఆబ్జెక్ట్స్, బిగ్ అండ్ స్మాల్ యానిమల్స్ ఆ కాలంలో ఫిల్ చేయమంటున్నారు. వాట్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విల్ వి ఫైండ్ దట్ మే నాట్ బి యానిమల్ ఆర్ ప్లాంట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే యానిమల్స్, ప్లాంట్స్లో
ఉండవు, అవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేసి అడుగుతున్నారు. పర్హాప్స్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ లైక్ డ్రైడ్ లీవ్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ యానిమల్స్ లైక్ బోన్స్. సో ఇక్కడ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ వచ్చేసి డ్రైడ్ లీవ్స్, పార్ట్స్ ఆఫ్ యానిమల్స్ వచ్చేసి బోన్స్. We may also find different kinds of soils and pebbles. సో మనం different kinds of soils, pebbles అనేటివి కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. Water in the oceans may have salts dissolved in it as discussed in chapter 5. మనం చాప్టర్ 5లో వాటర్లో వాటర్లో సాల్ట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, వాటర్లో డిజాల్వ్ అయి ఉంటుంది అని తెలుసుకున్నాం ఎర్లియర్ చాప్టర్లో. దేర్ కుడ్ బి మెనీ మోర్ ఆబ్జెక్ట్స్. సో ఇంకా మోర్ ఆబ్జెక్ట్స్ అనేటివి ఉన్నాయి. యాజ్ వీ గో త్రూ దిస్ చాప్టర్ కీప్ యాడింగ్ మోర్ ఎగ్జాంపుల్స్ టు టేబుల్ 9.1. సో ఈ చాప్టర్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా మనకి మోర్ ఎగ్జాంపుల్స్ అనేటివి మనం యాడ్ చేస్తూ ఉంటాం టేబుల్ 9.1లో. We will discuss the table as we travel through many more interesting places. సో మనం many more interesting places ట్రావెల్ చేసే కొద్దీ ఇంకా ఎగ్జాంపుల్స్ అనేటివి తెలుస్తూ ఉంటాయి ఫర్దర్గా. సో 9.2 Habitat and Adaptation. What do you find from the plants and animals listed in Activity 1? సో Activity 1లో మనం plants and animalsలో ఏమేమి లిస్ట్ అవుట్ చేసాము అని అడుగుతున్నారు. Did you find a large variety in them? సో మనం లార్జ్ వెరైటీస్ అనేటివి చూసామా అని అడుగుతున్నారు. లుక్ ఎట్ వాట్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ ది కాలమ్ ఫర్ ది డెజర్ట్ అండ్ ది కాలమ్ ఫర్ ది సీ ఇన్ టేబుల్ 9.1. సో టేబుల్ 9.1లో డెజర్ట్ అనే కాలంలో, సీ అనే కాలంలో ఏమేమి ఎగ్జాంపుల్స్ చూసాము, ఏమి ఎంటర్ చేసాము అని అడుగుతున్నారు. డిడ్ యూ లిస్ట్ వెరీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ దీస్ 2 columns? సో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అనేటివి మనం ప్లేస్ చేసామా ఆ 2 columnsలో అని అడుగుతున్నారు. వాట్ ఆర్ ది సరౌండింగ్స్ లైక్ ఇన్ దీస్ 2 regions? సో సరౌండింగ్స్లో ప్రజెంట్ అయ్యేటివి ఏమేమి రీజియన్స్లో ప్రజెంట్ అయ్యి ఉన్నాయి అనేది లిస్ట్ అవుట్ చేసామా అని అడుగుతున్నారు. ఇన్ సీ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ సరౌండెడ్ బై salinity వాటర్. సో సముద్రంలో ప్లాంట్స్, యానిమల్స్ అనేటివి salinity వాటర్లో ప్రజెంట్ అయి ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ యూజ్ ద ఎయిర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో ఏదైతే గాలి వాటర్లో డిజాల్వ్ అయి ఉందో క్రియేచర్స్ అనేటివి, వాటర్లో ప్రజెంట్ అయిన క్రియేచర్స్ అనేటివి యూజ్ చేసుకుంటాయి. దేర్ ఈస్ వెరీ లిటిల్ వాటర్ అవైలబుల్ ఇన్ ద డెజర్ట్. సో డెజర్ట్లో చూసినట్టయితే లిటిల్ వాటర్, కొద్దిగా వాటర్ ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ హాట్ ఇన్ ద డే టైమ్ అండ్ వెరీ కోల్డ్ ఎట్ నైట్ ఇన్ ద డెజర్ట్. సో డెజర్ట్లో చూస్తే డే టైంలో చాలా వేడిగా ఉంటుంది, నైట్ టైంలో కూల్గా ఉంటుంది డెజర్ట్ రీజియన్లో. The animals and plants of desert live on the desert soil and desert air from the surroundings. సో డెజర్ట్ ఏరియాలో చూసినట్టయితే యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అనేటివి డెజర్ట్ సాయిల్లో ప్రజెంట్ అయి ఉంటాయి అండ్ ఎయిర్ని వచ్చేసి సరౌండింగ్స్ నుంచి తీసుకుంటాయి. ద సీ అండ్ ది డెజర్ట్ ఆర్ వెరీ డిఫరెంట్ సరౌండింగ్స్ అండ్ వీ ఫైండ్ వెరీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ దీస్ 2 regions, isn't it? సో మనం సీని, డెజర్ట్ని చూసినట్టయితే డిఫరెంట్ సరౌండింగ్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని ఆ 2 regionsలో చూస్తాం కదా. లెట్ us look at 2 very different kinds of organisms from the desert and sea, a camel and a fish. సో మనము ఇప్పుడు ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎగ్జాంపుల్స్, డెజర్ట్ యొక్క ఎగ్జాంపుల్ అండ్ సీ యొక్క ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. అది ఏంటంటే డెజర్ట్లో క్యామెల్ అనేది ప్రజెంట్ అవుతుంది, సముద్రంలో ఫిషెస్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి. ది బాడీ స్ట్రక్చర్ ఆఫ్ ఎ క్యామెల్ హెల్ప్స్ ఇట్ టు సర్వైవ్ ఇన్ డెజర్ట్ కండిషన్. సో క్యామెల్ యొక్క బాడీ స్ట్రక్చర్ని కనుక చూసినట్టయితే అది డెజర్ట్ కండిషన్స్లో సర్వైవ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అనమాట. దాని యొక్క బాడీ స్ట్రక్చర్ని చూస్తే క్యామెల్ హ్యావ్ లాంగ్ లెగ్స్ విచ్ హెల్ప్ టు కీప్ దేర్ బాడీ అవే ఫ్రమ్ ది హీట్ ఆఫ్ ది శాండ్. సో క్యామెల్స్కి లాంగ్ లెగ్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి. సో అది శాండ్లో ఉన్న హీట్ నుంచి బాడీకి తగలకుండా ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. సో అందుకని వాటికి లాంగ్ లెగ్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి. ఫిగర్ 9.2. సో అది నెక్స్ట్ ఫిగర్లో చూద్దాం. దే ఎక్స్క్రీట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ యూరిన్, దేర్ డంగ్ ఈస్ డ్రై అండ్ దే డు నాట్ స్వెట్. సో క్యామెల్కి యూరిన్ అనేది స్మాల్ అమౌంట్లో వస్తుంది, డంగ్ అనేది డ్రైగా ఉంటుంది, సో వాటికి స్వెట్ అనేది రాదు. సిన్స్ క్యామెల్స్ లూజ్ వెరీ లిటిల్ వాటర్ ఫ్రమ్ దేర్ బాడీస్, దే కెన్ లివ్ ఫర్ మెనీ డేస్ వితౌట్ వాటర్. క్యామెల్ బాడీలో నుంచి వాటర్ అనేది లూజ్ అవ్వడం చాలా తక్కువ అనమాట క్యామెల్లో. సో అవి వితౌట్ వాటర్ అనేది చాలా రోజులు బతుకుతాయి అనమాట. సో అందుకని అవి డెజర్ట్లో ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతాయి. లెట్ us look at different kinds of fishes. Some of these are shown in figure 9.3.
there are so many kinds of fishes, but do you see that they all have something common about their shape? సో మనం 9.3లో కనుక చూస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అనేటివి చూపించున్నారు. సో మెనీ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అనేటివి ప్రజెంట్ ఉంటాయి అన్నమాట వాటర్లో. ఆల్ ద వన్ షోన్ హియర్ హ్యావ్ ద స్ట్రీమ్లైన్డ్ షేప్ దట్ ఆర్ డిస్కస్డ్ ఇన్ చాప్టర్ 8. సో చాప్టర్ 8లో మనం ఫిషెస్కి స్ట్రీమ్లైన్డ్ షేప్ అనేటివి ఉంటాయని మనం ఎర్లియర్ క్లాస్లో చదివాం. దిస్ షేప్స్ హెల్ప్స్ దెమ్ మూవ్ ఇన్సైడ్ వాటర్. సో ఆ షేప్ అనేది వాటర్లో మూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఫిషెస్ హ్యావ్ స్లిప్పరీ స్కేల్స్ ఆన్ దేర్ బాడీస్. సో ఫిషెస్కి స్లిప్పరీ స్కేల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. దీస్ స్కేల్స్ ప్రొటెక్ట్స్ ద ఫిష్ అండ్ ఆల్సో హెల్ప్ ఇన్ ఈజీ మూవ్మెంట్ త్రూ వాటర్. వి డిస్కస్డ్ ఇన్ చాప్టర్ 8. సో చాప్టర్ 8లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఫిషెస్కి ఉన్న స్కేల్స్ అవి ఈజీగా మూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది వాటర్లో అనేది తెలుసుకుందాం. దట్ ఫిష్ హ్యావ్ ఫ్లాట్ ఫిన్స్ అండ్ టైల్స్ దట్ హెల్ప్ దెమ్ టు చేంజ్ డైరెక్షన్స్ అండ్ కీప్ దేర్ బాడీ బ్యాలెన్స్ ఇన్ వాటర్. సో ఫిషెస్కి ఫ్లాట్ ఫిన్స్ ఉంటాయి, టైల్స్. ఈ ఫిషెస్కి ఫ్లాట్ ఫిన్స్ అండ్ టైల్స్ అనేటివి డైరెక్షన్స్ చేంజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. వాటర్లో బ్యాలెన్స్ అవ్వడానికి అండ్ డైరెక్షన్స్ చేంజ్ అవ్వడానికి ఈ ఫిన్స్ టైల్స్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. గిల్స్ ప్రెజెంట్ ఇన్ ద ఫిష్ హెల్ప్ దెమ్ టు యూస్ ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో ఫిష్కి ఏదైతే గిల్స్ ఉందో సో అక్కడి నుంచి వాటర్లో ప్రజెంట్ అయిన ఆక్సిజన్ అనేది బ్రీత్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.